Hi friends, welcome to Learners Cupboard. 25% of 120, 60, 30 వస్తుంది. 11% of 120, 12 ప్లస్ 1.2, 13.2 వస్తుంది. ఇలా కొన్ని సమ్స్ ఫాస్ట్గా మైండ్లో ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ బేసిక్స్ చెప్తాను, మీకు ఆల్రెడీ తెలుసుంటే కొంచెం ఫార్వర్డ్ చేసుకోండి. ఫస్ట్ అసలు జనరల్గా ఎలా చేయాలో చూద్దాం. 25% of 120, 25%, హాఫ్ అంటే ఇంటూ 120. సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 25 1s, 25 4s, 4 1s, 4 30s. సో 30 వస్తుంది మనకి. 11% of 120, 11% అంటే per 100, హాఫ్ అంటే ఇంటూ 120. క్యాన్సిలేషన్ చేస్తే 0 0, 2 5s, 2 6, ఇంక క్యాన్సిల్ అవ్వ. 11 6, 66/5, 5 1s, 5 13s, 65, 1 రిమైండర్ 10, 2, 13.2 వస్తుంది. జనరల్గా అయితే ఎలా చేస్తారు, ఇలా చేస్తే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మైండ్లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బేసిక్స్ చెప్తాను, తెలిసిన వాళ్ళు కొంచెం ఫార్వర్డ్ చేసుకోండి. మనం 11ని 10 + 1 అని రాసుకోవచ్చు. అలాగే 20 - 9 అని కూడా రాసుకోవచ్చు. అలాగే 5 + 6 అని రాసుకోవచ్చు. ఇంకా చాలా వేసులో రాసుకోవచ్చు. అలాగే 11%ని 10% + 1% అని రాసుకోవచ్చు. అలాగే 11%ని 20% - 9% అని కూడా రాసుకోవచ్చు. అలాగే 11%ని 5% + 6% అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఇంకో పాయింట్ చూద్దాం. 20%ని మనం 10% × 2 అని రాసుకోవచ్చు. 10% × 2 చేస్తే 20% వస్తుంది. అలాగే 40%ని 10% × 4 అని రాసుకోవచ్చు. అప్పుడు మనకి 40% వస్తుంది. లేదంటే ఈ 40%ని 4% × 10 చేసినా మనకు 40% వస్తుంది. ఎలా అన్నా రాసుకోవచ్చు. 70%ని 10% × 7 అని రాసుకోవచ్చు. 10% × 7 చేస్తే 70% వస్తుంది. ఓకేనా? మనం 50%ని 100% ÷ 2 చేస్తే 50% వస్తుంది. 25% అయితే 100% ÷ 4 చేస్తే 25% వస్తుంది. 100% ÷ 10 చేస్తే మనకు 10% వస్తుంది. 100% ÷ 100 చేస్తే మనకు 1% వస్తుంది. అలాగే 28% ÷ 2 చేస్తే మనకు 14% వస్తుంది. ఈ బేసిక్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. జస్ట్ క్విక్ రివిజన్లా చెప్తున్నాను అంతే. ఇప్పుడు మనల్ని 21% క్యాలిక్యులేట్ చేయమన్నారనుకోండి, మనం 10% క్యాలిక్యులేట్ చేసి × 2 చేస్తాం. అప్పుడు మనకి 20% వస్తుంది. తర్వాత ఇంకొక 1% యాడ్ చేస్తాం. అప్పుడు మనకి 20% + 1% చేస్తే 21% వస్తుంది. అలాగే 99% క్యాలిక్యులేట్ చేయమంటే మనం సింపుల్గా 100% - 1% చేస్తాం. అప్పుడు మనకు 99% వచ్చేస్తుంది. కొన్ని సమ్స్ మనం ఎలా చేస్తే ఫాస్ట్గా ఈజీగా అయిపోతాయి. ఇందాక నేను ఈ సమ్ ఇలాగే చేశాను. 11% of 120 ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం 10% of 120 + 1% of 120 ఫైండ్ అవుట్ చేస్తాం. అప్పుడు మనకు 11% of 120 వస్తుంది. 10% అంటే ÷ 10 మనకు 12 వస్తుంది. నెక్స్ట్ 1% అంటే ÷ 100, సో 1.2 వస్తుంది. యాడ్ చేస్తే 12 + 1.2, 13.2, సో 11% = 13.2. ఇది మనం మైండ్లో చేస్తామన్నమాట. జస్ట్ 120 చూస్తేనే 10% 12, 1% 1.2, 12 + 1.2, 13.2. స్టార్టింగ్లో ఇలా రాసుకొని చేసిన మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం ఫాస్ట్గా మైండ్లో చేసేయచ్చు. ఇక్కడ చూడండి, 100% of 8421 ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒక నెంబర్కి 100% అంటే మళ్ళీ అదే నెంబర్ వస్తుంది, 8421 వస్తుంది. 10% of 8421, 10% కావాలంటే మనం 100% ÷ 10 చేస్తే మనకు 10% వస్తుంది. అంటే ఇక్కడ 8421 ÷ 10 చేయాలి. సింపుల్గా ÷ 10 చేయమంటే మనం ఇక్కడ పాయింట్ పెట్టుకుంటాం, అయిపోతుంది. సో 842.1 వస్తుంది. 1% of 8421 ఫైండ్ అవుట్ చేయమంటే 1% ఎలా వస్తుంది? 100% ÷ 100 చేస్తే మనకు 1% వస్తుంది. సో ఈ నెంబరు బై 100 చేస్తే మనకు 1% of 841 వస్తుంది. సో బై 100 చేస్తే ఇక్కడ పాయింట్ వస్తుంది. సో మనకు ఆన్సర్ 84.21 వస్తుంది. జస్ట్ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన నెంబర్లో 10% ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ ÷ 10 చేస్తాం, సింపుల్గా మనకి ఇక్కడ పాయింట్ వస్తుంది. అదే ఇచ్చిన నెంబర్లో 1% ఫైండ్ అవుట్ చేయమంటే ఇచ్చిన నెంబరు ÷ 100 చేస్తాం, సో ఇక్కడ 2 డిజిట్స్ ముందు పాయింట్ వస్తుంది, అంతే. ఇక్కడ చూడండి, 25% అంటే 100% ÷ 4. మనం ÷ 4కి ఈ స్ట్రాటజీ యూజ్ చేస్తాం అన్నమాట ఒక్కోసారి.
అంటే డైరెక్ట్గా డివైడెడ్ బై 4 చేసేయకుండా బై 2 ఒకసారి బై 2 ఒకసారి చేస్తాం. 8/4 అంటే 2. మనం ఏం చేస్తామంటే 8/2 అంటే 4. ఈ 4ని మళ్ళీ డివైడెడ్ బై 2 చేస్తాం. 4/2 అంటే 2 వస్తుంది. 2 టైమ్స్ హాఫ్ చేస్తాం అనమాట. సో మీరు 2 టైమ్స్ హాఫ్ చేసినా డివైడెడ్ బై 4 చేసినా ఒకటే. అంటే ఒకసారి ఇచ్చిన నెంబర్స్ ఎలా ఉంటాయంటే మనం మైండ్లో 2 టైమ్స్ హాఫ్ చేస్తే ఫాస్ట్గా అయిపోతాయి. 50% ఆఫ్ 844 ఫైండ్ అవుట్ చేయమన్నారు. 50% అంటే సింప్లీగా హాఫ్ చేస్తాం. ఈ నెంబర్ని హాఫ్ చేస్తే 422. 25% ఆఫ్ 844 ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో నేను ఈ నెంబర్ని 2 టైమ్స్ హాఫ్ చేస్తాను. ఫస్ట్ టైం హాఫ్ చేస్తే 422 వస్తుంది. ఇంకోసారి హాఫ్ చేస్తే 211 వస్తుంది. ఇక్కడ చూడండి 50% ఆఫ్ 840 ఫైండ్ అవుట్ చేయమన్నారు. 50% అంటే హాఫ్. సో ఈ నెంబర్ని హాఫ్ చేస్తాం. హాఫ్ చేస్తే 420 వస్తుంది. 5% ఆఫ్ 840 ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనం ఇక్కడ ఆల్రెడీ 50% ఫైండ్ అవుట్ చేసాం. 50% డివైడెడ్ బై 10 చేస్తే మనకు 5% వచ్చేస్తుంది. అంటే 50% రిజల్ట్ వాల్యూ ఈ నెంబరు. సో ఈ నెంబరు డివైడెడ్ బై 10 చేస్తే నాకు 5% వాల్యూ వచ్చేస్తుంది. సో 420 డివైడెడ్ బై 10 42 వస్తుంది. మళ్ళీ మనం 5/100 ఇంటూ 840 వేసి అంత క్యాలిక్యులేషన్ అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ 50% ఫైండ్ అవుట్ చేసాం. సో 50% డివైడెడ్ బై 10 చేస్తే మనకు 5% వచ్చేస్తుంది. సో సింపుల్గా ఈ నెంబర్ని మనం డివైడెడ్ బై 10 చేసుకుంటాం. ఈ నెంబర్ డివైడెడ్ బై 10 చేస్తే ఒక 0 ఎగిరిపోతుంది. సో 42 వస్తుంది. ఇవన్నీ మైండ్లో క్యాలిక్యులేట్ చేయడానికి కాన్సెప్ట్స్. ఇప్పుడు మనల్ని 55% ఆఫ్ 840 ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. మనం 50% ప్లస్ 5% ఫైండ్ అవుట్ చేస్తే 55% వచ్చేస్తుంది. 50% 420, 5% 42. 420 ప్లస్ 42 చేస్తే 462 వస్తుంది. అంటే మనం ఫస్ట్ మైండ్లో 50% ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత 5% ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత 2 యాడ్ చేస్తాం. అప్పుడు మనకు 55% వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక నెంబర్ తీసుకొని కొన్ని పర్సంటేజ్ వాల్యూస్ ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేద్దాం. 2500 తీసుకుందాం. ఇక్కడ మనకి 100% 2500. 1% ఫైండ్ అవుట్ చేయమంటే సింపుల్గా డివైడెడ్ బై 100 చేస్తాం. సో మనకు 25 వస్తుంది. 2% ఫైండ్ అవుట్ చేయమంటే 1% ఇంటూ 2 చేస్తే 2% వస్తుంది. సో ఇక్కడ 25 ఇంటూ 2 చేస్తే 50 వస్తుంది. 3% ఫైండ్ అవుట్ చేయమంటే 1% 25. 3% అంటే ఇంటూ 3 అవుతుంది. సో 25 ఇంటూ 3 75 అవుతుంది. 4% ఫైండ్ అవుట్ చేయమంటే 1% అంటే డివైడెడ్ బై 100. సో 25 వస్తుంది. 4% అంటే ఇంటూ 4. సో 25 ఇంటూ 4 100. 5% ఫైండ్ అవుట్ చేయమంటే 1% అంటే డివైడెడ్ బై 100 25 వస్తుంది. 5% కాబట్టి ఇంటూ 5 అవుతుంది. సో 25 ఇంటూ 5 చేస్తే 125 వస్తుంది. 7% ఫైండ్ అవుట్ చేయమంటే 1% ఇంటూ 7 7%. సో 1% 25. 25 ఇంటూ 7 175. 8% ఫైండ్ అవుట్ చేయమంటే 1% 25. 8% అంటే ఇంటూ 8. 25 ఇంటూ 8 200. సో ఇలా మనం 7% ఫైండ్ అవుట్ చేయమన్నా 8% ఫైండ్ అవుట్ చేయమన్నా సో ఫస్ట్ 1% ఫైండ్ అవుట్ చేసి తర్వాత మల్టిప్లికేషన్ చేసుకుంటాం. ఇది ఒక స్ట్రాటజీ. ఇక్కడ మనం 5%ని ఫస్ట్ 1% ఫైండ్ అవుట్ చేసి తర్వాత ఇంటూ 5 చేయొచ్చు, అలాగా చేయొచ్చు. లేదంటే 5%ని 10% డివైడెడ్ బై 2 చేసినా మనకు 5% వస్తుంది. 10% అంటే సింపుల్గా ఇక్కడ డివైడెడ్ బై 10 చేస్తాం. సో 10% 250 వస్తుంది. 250 డివైడెడ్ బై 2 చేయాలి. 250 డివైడెడ్ బై 2 చేస్తే 125 వస్తుంది. మనం ఈ స్ట్రాటజీ కూడా అప్లై చేయొచ్చు. ఒకవేళ 20% ఫైండ్ అవుట్ చేయమంటే 20%ని 10% ప్లస్ 10% అని రాసుకోవచ్చు. 10% అంటే 250. ఇంకో 10% ఇంకో 250. సో 250 ప్లస్ 250 500 వస్తుంది. ఇలాగా చేయొచ్చు. లేదంటే 20%నే 10% ఇంటూ 2 కూడా చేయొచ్చు. 10% అంటే 250. 250 ఇంటూ 2 చేస్తే 500 వస్తుంది. 21% ఫైండ్ అవుట్ చేయమంటే మనం 20% ప్లస్ 1% చేస్తాం. 20% అంటే 10% 250 ఇంటూ 2 చేస్తే 500 వస్తుంది. సో 20% 500 ప్లస్ 1% అంటే డివైడెడ్ బై 100 చేస్తాం. పాయింట్ ఎక్కడ వస్తుంది 25. యాడ్ చేస్తే మనకు 525 వస్తుంది. అదే 23% ఫైండ్ అవుట్ చేయమంటే మనం 20% ప్లస్ 3% ఫైండ్ అవుట్ చేస్తాం. 20% అంటే 10% 250 ఇంటూ 2 చేస్తే 500 వస్తుంది. 20% 500 వచ్చింది. 3% కావాలి. 1% 25 వస్తుంది. 25 ఇంటూ 3 75. 20% 500, 3% 75. 500 ప్లస్ 75 575 వస్తుంది. 22% ఫైండ్ అవుట్ చేయమంటే 20% ప్లస్ 2% ఫైండ్ అవుట్ చేయొచ్చు. 20% అంటే 10% 250
ఇంటూ 2 చేస్తే 500 వస్తుంది. ప్లస్ 2% ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఆల్రెడీ 20% ఫైండ్ అవుట్ చేశాను 500. 2% అంటే ఇక్కడ ఒక 0 తగ్గుతుంది నాకు, అంటే డివైడెడ్ బై 10 అవుతుంది. సో ఈ నెంబర్ని కూడా డివైడెడ్ బై 10 చేస్తే ఇక్కడ సరిపోతుంది నాకు. సో ఈ 0 క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 50 వస్తుంది 2%. సో 20% 500, ఇక్కడ 0 తగ్గుతుంది. సో డివైడెడ్ బై 10 అవుతుంది. ఇక్కడ కూడా డివైడెడ్ బై 10 చేసుకుంటే మనకు 50 వస్తుంది. మళ్ళీ 2% అంటే 1% 25 అని, మళ్ళీ ఇంటూ 2 50 అని, అంత క్యాలిక్యులేషన్ అవసరం లేదనమాట. సో ఇక్కడ 0 తగ్గుతుంది, ఇక్కడ 0 తగ్గించేస్తే 50 వస్తుంది. సింపుల్గా అయిపోతుంది. సో ఈ 2 యాడ్ చేస్తే 550 వస్తుంది. అంటే ఈ కాన్సెప్ట్ 22%కి 44%, 55% ఇలా టైటిల్కి యూజ్ అవుతుంది అనమాట. 24% ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, మనం 20% ప్లస్ 4% ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే ఇంకా సింపుల్గా 25% మైనస్ 1% కూడా చేయొచ్చు. అప్పుడు మనకు 24% వస్తుంది. 25% అంటే 100% డివైడెడ్ బై 4. లేదంటే మనం 2 టైమ్స్ని హాఫ్ చేసుకున్న 25% వస్తుంది. ఈ నెంబర్ని 2 టైమ్స్ హాఫ్ చేస్తే, ఫస్ట్ టైం హాఫ్ చేస్తే 1250 వస్తుంది. 1250ని మళ్ళీ హాఫ్ చేస్తే 625 వస్తుంది. సో 25% 625, 1% అంటే 25 వస్తుంది. సో 625 మైనస్ 25 చేస్తే 600 వస్తుంది. ఇప్పుడు 40% క్యాలిక్యులేట్ చేయమన్నారు అనుకోండి, 10% ఇంటూ 4 చేస్తాం. 10% 250 ఇంటూ 4 చేస్తే 1000 వస్తుంది. లేదంటే మనం ఈ 40%నే 50% మైనస్ 10% అని కూడా రాసుకోవచ్చు. 50% అంటే హాఫ్ అంటే 1250 వస్తుంది. 1250 మైనస్ 250 1000 వస్తుంది. మనం ఇలాగా చేయొచ్చు. అక్కడ ఇచ్చిన నెంబర్ని బట్టి ఎలా ఫాస్ట్గా అవుతుందో, ఎలా ఈజీగా అవుతుందో చూసుకుని అలా చేయాలన్నమాట. ఒకవేళ 42% ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, మనం 40% ప్లస్ 2% ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ 40% 10% ఫైండ్ అవుట్ చేసి ఇంటూ 4 చేస్తే వస్తుంది. 2% అంటే 1% ఇంటూ 2 చేస్తే వస్తుంది. లేదంటే సింప్లీగా 50% మైనస్ 8% ఫైండ్ అవుట్ చేసినా మనకు 42% వచ్చేస్తుంది. 50% అంటే హాఫ్ చేస్తాం, 1250 మైనస్ 8% అంటే 1% 25 ఇంటూ 8, 25 ఇంటూ 8 200. 1250 మైనస్ 200 1050 వస్తుంది. సో మనకి ఎలా ఈజీగా అవుతుందో, ఎలా ఫాస్ట్గా అవుతుందో మనం అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. ఇవి చూడడానికి రాయడానికి లెంతీగా ఉంటాయి, కానీ మనం మైండ్లో చేస్తే చాలా ఫాస్ట్గా చేయొచ్చు అనమాట. 49% ఫైండ్ అవుట్ చేయమంటే మనం సింప్లీగా 50% మైనస్ 1% ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 50% అంటే హాఫ్ 1250, 1% అంటే 25, 1250 మైనస్ 25 1225 వస్తుంది. లేదంటే మీరు 10% ఇంటూ 4 ప్లస్ 1% ఇంటూ 9 అలా రాసుకుని చేస్తే కొంచెం టైం పడుతుంది. ఈ 49% కొంచెం ఇలా ఈజీగా అవుతుంది. 39% ఫైండ్ అవుట్ చేయమంటే మనం 40% మైనస్ 1% ఫైండ్ అవుట్ చేస్తాం. 10% 250 ఇంటూ 4 చేస్తే 1000 వస్తుంది. 1% 25, 1000 నుంచి 25 తీసేస్తే 975 వస్తుంది. ఒకసారి మైండ్లో చేద్దాం. 39% అంటే 40% మైనస్ 1% అని రాసుకోవచ్చు. 40%ని 10% ఇంటూ 4 అని రాసుకోవచ్చు. సో 10% 250 ఇంటూ 4 చేస్తే 1000 వస్తుంది. సో 40% మనకు 1000 వచ్చింది. 1% 25, 1000 మైనస్ 25 చేస్తే 975 వస్తుంది. ఇలా మనం పెన్ పేపర్ యూజ్ చేయకుండా కొన్ని సమ్స్ మైండ్లోనే చేయొచ్చు అనమాట. 99% ఫైండ్ అవుట్ చేయమంటే 100% మైనస్ 1% చేయొచ్చు. 100% అంటే 2500, 1% అంటే 25. 2500 నుంచి 25 సబ్ట్రాక్ట్ చేస్తే 2475 వస్తుంది. 95% ఫైండ్ అవుట్ చేయమంటే మనం 100% మైనస్ 5% చేయొచ్చు. 100% అంటే ఈ నెంబర్ వస్తుంది. 5% అంటే 1% 25 ఇంటూ 5 125, 5% 125 వస్తుంది. 2500 నుంచి 125 సబ్ట్రాక్ట్ చేస్తే 2400, 2375 వస్తుంది. 90% చేయమంటే 100% మైనస్ 10% చేయొచ్చు. 100% 2500, 10% 250, 2500 మైనస్ 250, 2250 వస్తుంది. ఇలా కొన్ని పర్సంటేజెస్ వాల్యూస్ని ఈజీగా ఫాస్ట్గా మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అంటే అక్కడ ఇచ్చిన నెంబర్స్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మరీ కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చేసారనుకోండి, లైక్ 4 2 6 1 3 ఇలా ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు కొంచెం పెన్ పేపర్ పెట్టాలి, తప్పదు. కానీ ఇలాంటి ఈజీ నెంబర్స్కి అయితే మనం ఫాస్ట్గా మైండ్లో చేసేయచ్చు అనమాట. మీకు కాన్సెప్ట్స్ ఈజీగా అర్థం అవ్వాలని ఇక్కడ ఒక ఈజీ నెంబర్ తీసుకుని మీకు చెప్పాను. నెక్స్ట్ వీడియోలో కొన్ని ప్రాక్టికల్ క్వశ్చన్స్ చూద్దాం.